నమస్తే, నేను మీ సుమిత్ర. ఈ వీడియోలో ఇన్స్టెంట్ పులిహోర పౌడర్ని ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికోసం ముందుగా పాన్ పెట్టుకొని ప్యాన్లోకి పచ్చిశనగపప్పు ఒక 2 స్పూన్స్ అండ్ ధనియాలు ఒక 2 స్పూన్స్ అండ్ మిరియాలు కొన్ని, జీలకర్ర ఒక స్పూను, మెంతులు కొన్ని వేసుకొని వీటిలన్నిటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ మీద. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చి ఒక 5-6 వేస్తున్నాను నేను. ఎండుమిర్చి కూడా కాస్త వేగనిచ్చి చింతపండు వేసుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకొని నార గింజలు ఏమీ లేకుండా చేసుకొని వేసుకుంటున్నాను. ఇంగువ కూడా కొంచెం వేసేసి వేయించుకోవాలి. నేను కంపల్సరీ పులిహోరలో బెల్లం వేస్తానండి. బెల్లం వేస్తే నా టేస్ట్ వేరు ఉంటుంది, చాలా బాగుంటుంది. అందుకని బెల్లం కొంచెం వేసాను. కరివేపాకు కూడా వేసేసుకొని వేయించుకున్న తర్వాత లాస్ట్లో నువ్వులు ఒక స్పూన్ తీసుకొని ఇలా వేయించుకొని కలిపేసుకోవాలి. ఎందుకంటే లాస్ట్లో వేసుకుంటే నువ్వులు బాగుంటాయి కదా, లేదంటే మాడిపోతాయి. సో ఇవన్నీ బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసేసుకొని అందులోకి పసుపు వేసుకొని అండ్ సాల్ట్ కూడా వేసుకొని, పసుపు సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనము పులిహోర కోసం పోపు రెడీ చేసుకుందాము. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు అండ్ జీడిపప్పు వేసుకొని ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి ఇంగువ, కరివేపాకు కూడా వేసుకొని కారానికి మిర్చి కూడా వేసుకొని ఒక పచ్చిమిర్చి, ఎండుమిర్చి తీసుకున్నాను. 2 అన్నీ వేగిన తర్వాత లాస్ట్లో కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు, ఇంగువ కూడా వేసుకొని అన్నీ ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ప్లేట్లోకి రైస్ తీసుకొని ఆరబెట్టుకొని ఉంచుకోవాలి. రైస్ బాగా ఆరిపోయింది కదా. ఈ పోపు ఇందులోకి వేసేసుకొని మనం పులిహోర మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిక్సర్ పౌడర్ని ఇందులోకి ఒక 2 స్పూన్స్ వరకు వేసుకున్నామంటే మనం తీసుకున్న క్వాంటిటీ రైస్కి సరిపడా పౌడర్ వేసుకున్నామంటే సరిపోతుంది. నేను 2 స్పూన్స్ తీసుకున్నాను. ఈ రైస్కి కరెక్ట్గా సరిపోయింది, నాకు కరెక్ట్గా వచ్చేసింది అనమాట. ఈ పులిహోర మిక్సర్ని ఉంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.